హాయ్ హలో దిస్ ఇస్ శ్రీనివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో తమ్మునేలు చూశారు కదా, యూట్యూబ్ మన మీద పగబట్టింది నిజంగానే. ఎందుకు అంటే సరే ఓకే, మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది. సో ఇది హ్యాపీ మూమెంటే. సిల్వర్ ప్లే బటన్ రావటం అంటే అది మామూలు ఏం కాదు, 1,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలి. సో ఇదైతే వచ్చింది, చాలా హ్యాపీగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే దీని సైజ్ అనేది నాకు నచ్చలేదు. సో మనకి ఏంటి అంటే యూట్యూబ్ మన మీద పగబట్టింది అనడానికి చాలా ఉన్నాయి. ఏంటి అంటే ఇది ఇంతకు ముందు అంటే ఇది నాకు రాకముందు ఇది చాలా పెద్దగా ఉండేది. దీని డిజైన్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉండేది, చాలా బాగుండేది. అంతకంటే ముందు ఇంకా బాగుండేది. సో ఇది అప్డేట్ అయ్యి చాలా చిన్నగా వచ్చేసింది. చూడండి, ఒక జాన కూడా లేదు, ఇది కూడా ఒక జాన కూడా లేదు, చాలా చిన్నగా ఉందన్నమాట. అంతకుముందు చాలా పెద్దగా ఉండేది, బహుశా 1 ఫీట్ దాకా ఉండేది అనుకుంటా. నేను పాత వీడియోలో కూడా చూశాను. సో ఇది కొన్ని నెలల వరకు కూడా చాలా పెద్దగా ఉండేది. మనం ఎప్పుడైతే 1,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసామో తర్వాత అప్డేట్ మారి దీని సైజ్ అనేది తగ్గింది. ఇట్లా చాలా జరిగాయి. ఫస్ట్ ఛానల్ పెట్టిన తర్వాత మనకి కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళ ఫొటోస్ కానీ లేకపోతే వాళ్ళ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వాలి అంటే కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకునేవాళ్ళు. అది పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. స్టార్టింగ్లో నేను ఛానల్ పెట్టిన కొత్తలో ఆ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితేనే మనం ఆ పోస్ట్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ వస్తుంది. అంటే ఎలిజిబుల్ మరి అది ఎప్పుడు కంప్లీట్ అయితే 1000 ఎప్పుడైతే నేను కూడా కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకోవాలని చాలా ఆతృతగా ఉండేది. ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాయి, అప్లై చేసామో కమ్యూనిటీ పోస్ట్ వచ్చేసింది. మంచిగా కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకుంటున్నాం. మనకు వచ్చిన కొద్ది నెలల్లోనే అసలు అది తీసేసి అసలు 1000 సబ్స్క్రైబర్స్ కాదు 20-30 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఆ ఆప్షన్ అనేది ఇచ్చేసాడు. సో అట్లా అయిపోయింది. తర్వాత యూట్యూబ్లో స్టోరీ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా మనం వాట్సాప్ స్టేటస్ ఎట్లా పెట్టుకుంటున్నామో అలా స్టోరీ పెట్టుకోవచ్చు. సో ఆ స్టోరీ కూడా 15 సెకండ్ల వీడియో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు షార్ట్స్ వచ్చాయి కదా, వాటి ప్లేస్లో అవి ఉండేవి. ఆ స్టోరీ ఆప్షన్ రావాలి అంటే 10,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఆ స్టోరీ ఆప్షన్ అనేది వస్తుంది. సో మనకి 10,000 ఎప్పుడైతే అనుకున్నాం అయ్యాయి, ఆ స్టోరీ ఆప్షన్ వచ్చేసింది. 15 సెకండ్ల వీడియో పెట్టుకునే ఆప్షన్, అంటే స్టోరీ స్టేటస్ లాగా పెట్టుకోవచ్చు. అది మనకి ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఒక నెల 2 నెలల్లోనే తీసేశాడు. ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్ వచ్చాయి కదా అని చెప్పేసి ఆ స్టోరీ ఆప్షన్ తీసేశాడు. అది అట్లా అయిపోయింది. తర్వాత యాడ్స్ రావాలి అంటే ఖచ్చితంగా మానిటైజేషన్ కంప్లీట్ కావాల్సిందే. మానిటైజేషన్ అయితేనే యాడ్స్ వచ్చేటి. అంటే మనం వీడియో చూస్తుంటే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళ ఛానల్స్ ఉంటే ఆ వీడియో చూస్తాను, లేదా ఏ ఛానల్ చూసినా కూడా యాడ్ వచ్చింది అంటే మానిటైజేషన్ అయింది అని అర్థం. యాడ్ రాలేదు అంటే మానిటైజేషన్ కాలేదు అని అర్థం. కానీ అప్పుడు మానిటైజేషన్ కావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. సో అది సాధించాము. అది సాధించి ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో ఇప్పుడు ఆ యాడ్లు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే 20 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా యాడ్ వస్తుంది. ఆ యాడ్ ప్లే అవుతుంది, ఆ రెవెన్యూ అంతా యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటున్నారు. అది అట్లా అయిపోయింది. అంటే అప్పుడు యాడ్ అంటే మన వీడియో మీద యాడ్ ప్లే అయింది అంటే అదొక క్రేజీ, అదొక హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా ఉండేది. అరే నా వీడియో మీద యాడ్ వచ్చింది అనేటటువంటి ఒక ఇది ఉండేది, ఒక తృప్తి ఉండేది. సో ఇప్పుడు ఏంటి, అందరికీ యాడ్లు వస్తున్నాయి. అంటే అప్పుడు యాడ్ వచ్చిన వాళ్ళు చాలా గొప్ప అనమాట. అప్పుడు ఇది మానిటైజేషన్ అయితేనే యాడ్ వచ్చేది. సో అట్లా ఉండేది. సో ఇప్పుడు అందరికీ వస్తుంది యాడ్, అది అయిపోయింది. తర్వాత మానిటైజేషన్ కావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. సో ఇప్పుడు ఏంటి, అదేమి లేదు. 1000 సబ్స్క్రైబర్స్ లేకపోయినా 4000 వాచ్ అవర్స్ లేకపోయినా మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే ఆ రెవెన్యూ యూట్యూబ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఏంటి అంటే ఇది కాగానే అది తీసేశాడు. ఇట్లా ఏదైతే మనం సాధిస్తున్నామో అది సాధించగానే అది తీసేసి దాన్ని డౌన్ చేస్తున్నాడు. సో మనం కష్టపడి సాధించిన తర్వాత ఇవన్నీ కూడా ఇట్లా అప్డేట్స్ మారుతూ ఉన్నాయి. సో ఫైనల్గా వచ్చేసి ఇది కూడా ఈ సిల్వర్ ప్లే బటన్ కూడా మారిపోయింది. అంతకుముందు చాలా పెద్దగా ఉండేది, మన కాడికి వచ్చేసరికి సైజ్ తగ్గిపోయింది. సో ఇది ఎందుకు తగ్గించాడు ఏంటి అనేది ఏంటంటే వాళ్ళకి చాలా వస్తున్నాయి కదా. షార్ట్స్ మీద చాలా మందికి ఈ 1 lakh అవుతుంది, ఈ సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. సో ఎంతమందికని పంపిస్తాడు, చాలా మందికి పంపించాలి కదా. సో దీని మేకింగ్ ఛార్జెస్ అయితే ఏమైంది, ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకే బహుశా తగ్గించి ఉండొచ్చు. సో ఇలా యూట్యూబ్ మన మీద పగబట్టి మనం ఏది సాధించినా కూడా అప్డేట్ తీసేస్తుంటే అప్డేట్ మారిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది. అంటే మనం కష్టపడి సాధించిన తర్వాత ఈజీ అవుతుంది. ముందు ఈజీ అయితే మనకు కూడా బాగుండేది కదా. సో అట్లా సో అది మీతో షేర్ చేసుకుందామని. సో పెద్ద అసంతృప్తి అయితే ఏమీ లేదు. సో ఎందుకో ఇలా మారుతా ఉన్నాయి, ఏంటి మన కాడికి వచ్చేసారని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని. సో ఇదైతే వచ్చింది, చాలా హ్యాపీ, అట్లా ఏం లేదు. సో ఇది వీడియో. ఓకే, థ్యాంక్ యూ.